గైస్ వెల్కమ్ టు వినయ్ టీవీ. మనం ఈరోజు నార్త్ కొరియా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. కొన్ని నెగిటివ్స్, కొన్ని పాజిటివ్స్ అన్నీ తెలుసుకుందాం. నెంబర్ 1, నార్త్ కొరియాలో మతం అనేది ఉండదు. ఒకవేళ అలాంటి ఫీలింగ్స్ ఉన్న వాళ్ళకి అక్కడి గవర్నమెంట్ ఖచ్చితంగా శిక్షిస్తుంది. నెక్స్ట్, ఈ కంట్రీలో ఏదైనా క్లీన్గా లేని వెహికల్ని అస్సలకి రానివ్వరు. అది ఎంత ఎమర్జెన్సీ అయినా సరే. ఒకవేళ క్లీన్గా లేని వెహికల్ కనిపించినట్లయితే వాళ్ళకి పెనాల్టీ అండ్ శిక్ష అస్సలకి తప్పదు. నార్త్ కొరియా అండ్ సౌత్ కొరియాకి లాంగ్వేజ్ ఒకటే అయినప్పటికీ వాళ్ళ స్లాంగ్ చేంజ్ అవుతుంది. ఫర్ సపోజ్ ఆంధ్రాకి తెలంగాణకి తెలుగు అయినప్పటికీ స్లాంగ్ ఎలా చేంజ్ అవుతుందో అలా. అండ్ నార్త్ కొరియాలో ఉన్న వాళ్ళకి గాడ్ ఉండడు. వాళ్ళ గాడ్ ఓన్లీ కిమ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే. వాళ్ళని మాత్రమే వాళ్ళు పూజించాలి, వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి ఇంకా. అండ్ అలాగే నార్త్ కొరియాకి మనకి ఉన్న టైం డిఫరెన్స్ ఓన్లీ 3 hours మాత్రమే. ఫర్ సపోజ్ మనకి మార్నింగ్ 9 అవుతుంటే వాళ్ళకి మార్నింగ్ 5 అవుతుంటుంది. అంటే దీని ప్రకారం టైంలో మనం వాళ్ళకంటే కొంచెం ముందే ఉన్నాం. ఒకవేళ నార్త్ కొరియాలో పిల్లలకి స్కూల్ జాయిన్ చేయాలంటే వాళ్ళ టేబుల్స్ అండ్ వాళ్ళ చైర్స్ వాళ్ళ పేరెంట్సే కొనియాలి. స్కూల్ దానికి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ కాదు. నార్త్ కొరియాలో వాళ్ళకి బ్లూ జీన్స్ అలౌ లేదు. ఎందుకంటే వీళ్ళకి అమెరికా వాళ్ళకి అస్సలు పడదు. బ్లూ జీన్స్కి కూడానా అనే ఫీలింగ్ వచ్చిందా? మామూలే, కొంతమందికి కొన్ని తప్పదు. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం హెయిర్ కట్కి పోతే మనకు నచ్చినట్లు మనం హెయిర్ కట్ చేయించుకుంటాం, లేదా మన ఫేవరెట్ హీరో ఎలా చేయించుకున్నాడో అవి మనకు నచ్చితే మనం చేయించుకుంటాం. కానీ అక్కడున్న గవర్నమెంట్ వాళ్ళకి కొన్ని రూల్స్ పెట్టింది. ఓన్లీ 28 types ఆఫ్ హెయిర్ కట్స్ మాత్రమే వాళ్ళు యూస్ చేయాలి. వేరేది ఏదైనా చేయించుకున్నట్లయితే వాళ్ళకి పనిష్మెంట్ అస్సలు తప్పదు. ఆడవాళ్ళకి చూసుకున్నట్లయితే పెళ్ళి కాని అమ్మాయిలకి కన్ఫామ్గా షార్ట్ హెయిర్ మాత్రమే ఉండాలి. పెళ్ళైన వాళ్ళకి ఇంకొన్ని ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి అంతే. వాళ్ళకేం పెద్ద చేంజెస్ అయితే ఏమి ఉండవు. నార్త్ కొరియాలోని పీపుల్ ట్విట్టర్, స్నాప్, ఫేస్బుక్, ఇన్స్టా ఇలాంటి ఏ సోషల్ మీడియా అప్లికేషన్స్ కానీ వెబ్సైట్స్ కానీ యూస్ చేయకూడదు. ఓన్లీ నార్త్ కొరియాలోని 28 వెబ్సైట్స్ మాత్రమే యూజ్ చేయాలి. ఎందుకంటే అక్కడున్న వాళ్ళ దేశ రహస్యాల్ని ఎవరైనా బయటికి చెప్తారేమో అని. అండ్ అలాగే నార్త్ కొరియాకి వేరే కంట్రీ వాళ్ళు ఏదైనా వర్క్ మీద పోయినట్లయితే వాళ్ళ ఫోన్ ఎయిర్పోర్ట్లోనే వదిలేసి వెళ్ళిపోవాలి. కంట్రీ లోపలికైతే ఫోన్ అస్సలకి అలౌ చేయరు. అండ్ ఇంకోటి ఏమంటే నార్త్ కొరియాలోని వాళ్ళు ఏదైనా కంప్యూటర్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ కొనుక్కోవాలనుకుంటే ముందుగా గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాతే ఆ పర్మిషన్ అప్రూవ్ అయిన తర్వాతే వీళ్ళు పోయి ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ని కొనుక్కోవాల్సింది ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు పార్ట్ 2 కావాలంటే కింద కామెంట్ చేయండి.